నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఫారూక్. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆహ్వాన పత్రికలు విడుదల. వివాదాస్పద అధికారి నంద్యాల సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్పై సస్పెన్షన్ వేటు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రధాని రావడం సిగ్గుచేటు. పీఎం మోడీ గోబ్యాక్ అంటూ సిపిఎం నిరసన. నంద్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ. జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించండి. అధికారులపై ఆగ్రహం. మరగానపల్లెలో అదుపు తప్పి ఎస్ఆర్బీసీ కాలువలో దూసుకుపోయిన సుమో త్రుటిలో తప్పిన ప్రమాదం. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు, అభిషేకాలు, పూజలు. అధ్యక్షులు కృష్ణ వెల్లడి. బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం. మనగానపల్లె బీజేపీ కన్వీనర్ పివి సుబ్బారెడ్డి. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఇసాక్ భాషాను ఆహ్వానించగా నిర్లక్ష్యం, రెవెన్యూ అధికారులపై ఫైట్. నంద్యాల పట్టణంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న రూరల్ ఎంఆర్ఓ కార్యాలయాన్ని ఈరోజు రాష్ట్ర మైనారిటీ మరియు న్యాయశాఖ మార్చిలో ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ ప్రజల మన్ననలను పొందుతుందని, అలాగే సంక్షేమ పథకాల అమల్లో పారదర్శకత పాటిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంలో ముందుందని తెలిపారు. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని, రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పరిపాలన సాగిస్తోందని, నీటి వనరుల కొరకు ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ఆయన మీడియా ముఖంగా తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ తదితర జిల్లా స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ లా, జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ మంత్రివర్యుల వారి ఇనిషియేషన్తో, అధికారుల బృందంతో మన నంద్యాల రూరల్ మండలం ఏర్పాటు చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. మనకి నంద్యాల మండలంలో మొత్తంగా 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అండ్ అర్బన్ ఏరియా అవ్వడం వల్ల చాలా ఎక్కువగా మనకి వర్క్ ఉంటుంది. అప్లికేషన్స్ చాలా ఎక్కువ వస్తాయి. ల్యాండ్ మ్యాటర్స్ డీల్ చేయడం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకని గౌరవ మంత్రివర్యుల వారి ఆలోచన దీన్ని 2 మండలాలుగా చేయాలని, నంద్యాల అర్బన్ మండల్లో 7 రెవెన్యూ విలేజెస్ నుంచి 13 రెవెన్యూ విలేజెస్ తో నంద్యాల రూరల్ మండలాన్ని మనం ప్రారంభించుకున్నాం ఈరోజు. దీనికి సంబంధించిన సెక్రటేరియట్స్ కూడా ట్యాగ్ చేయడం జరిగింది. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉంటూ సత్వరమే సేవలు అందించడానికి అన్ని విధాల ఈ కార్యాలయం ప్రయత్నం చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదిక మీద కర్నూలు జిల్లాలో ఉన్నప్పుడు
నంద్యాలలో కూడా ఒక డోన్కు ఆయన ఆర్డీఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని నంద్యాలలో కూడా మన కోరిక మేరకు అర్బన్ లో కూడా ఉండే తహసీల్దార్ ఆఫీస్ తో రూరల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. ఎన్నేళ్ళు అయిపోయింది? 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది. అప్పుడు మనం హెల్త్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చినాం, చూసినాం. అదేదో అప్పుడు తహసీల్దార్ ఎవరో ఉన్నారు, ఆయన మహానుభావుడు, ఈ స్థలం చూపిస్తే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామని చెప్పడం జరిగింది. జిల్లా కేంద్రం ఇది. కర్నూలు క్యాపిటల్ గా ఉన్నప్పుడు జిల్లా కేంద్రం ఉండేది. అంటే జిల్లా కేంద్రంగా రికగ్నైజ్ చేయకపోయినా జిల్లా ఆఫీసులన్నీ మన నంద్యాలలోనే ఉన్నాయి. ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఇతర ఆఫీసులు కానీ అన్ని నంద్యాలలోనే ఉన్నాయి. నంద్యాల రోజాకుండలో వెలసిన శ్రీ నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 10వ తేదీ వైకుంఠ ఏకాదశి అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆహ్వాన పత్రికలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. గురువారం రాత్రి 12 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామికి 108 టెంకాయలతో అభిషేకాలు, అలంకరణ, ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుందని, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. నమో వెంకటేశాయ. నంద్యాల రోజాకుంట వీధిలో వెలిచిన గణపతి నాగలింగేశ్వర వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు చేసే విమనగా నంద్యాల పుర ప్రజలందరికీ 10/1/25 శుక్రవారం నాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ముందు రోజు 9/1/25 బేస్వారం నాడు రాత్రి 11:30కు స్వామివారికి 108 పచ్చి టెంకాయలతో మరియు విశేష ద్రవ్యములతో స్వామికి అభిషేకం జరుగును. మరియు ఉదయం 10/1/25 తేదీ శుక్రవారం నాడు ఉదయం స్వామివారికి 5:30 గంటలకు ఉత్తర ద్వార దర్శనము ప్రజలందరికీ కల్పించబడింది. కావున నంద్యాల ప్రజలందరూ వచ్చి స్వామి దర్శించి పోవలసిందిగా కోరుచున్నాము. మాతో ఇవ్వబడే ప్రసాదము స్వీకరించి పోవచ్చున్నాము. మరియు 13/1/25 గోదాదేవి కళ్యాణం కలదు. ఈ 30 రోజులు స్వామికి చాలా ప్రీతికరము. మరి ఈ 30 రోజులు కూడా స్వామిని దర్శించిన వారు వైకుంఠ ఏకాదశి స్వామిని దర్శించి మరియు గోదాదేవి కళ్యాణం చూసినచో 30 రోజులు స్వామిని దర్శించి పుణ్యవంతులు అవుతారు. ఇది మా మనవి. ఓం నమో వెంకటేశాయ. రోజాకుంట దేవస్థానం నాగలింగేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఘనంగా నిర్వహించదలుచుకున్నాము. స్వామి విశేష అలంకరణ మరియు ఉత్తర ద్వార దర్శనము అన్నీ కల్పించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే 13వ తేదీ స్వామికి గోదాదేవి కళ్యాణం నిర్వహించదలిచినాము. అందరూ భక్తులందరూ, మహిళలందరూ తప్పక పాల్గొని స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనము అన్ని జనవరి నెలలో వచ్చినాయి. కాబట్టి ముక్కోటి ఏకాదశి దర్శనము, కళ్యాణము రెండూ వీక్షించి స్వామి కృపకు పాత్రలు అవ్వాలని కోరుతున్నాము. వివాదాస్పద అధికారి సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్పై సస్పెన్షన్ వేటు పడింది. స్టే ఆర్డర్స్ ఉన్న ప్రొద్దుటూరులోని ఒక ఆస్తిని గుట్టుచప్పుడు కాకుండా నంద్యాలలో మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి లక్షల్లో మామూళ్లను దండుకున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి సస్పెన్షన్ ఉత్తర్వులను జారీ చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డీఐజీ సస్పెన్షన్ ఉన్న కాలంలో హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేశారు. రిజిస్ట్రేషన్ శాఖలోని ఉన్నతాధికారులను మేనేజ్ చేసి నిబంధనలకు వ్యతిరేకంగా లోకల్ ప్రాంతమైన నంద్యాలకు 3 నెలల క్రితం బదిలీ చేయించుకున్నారు.
ఈయన బాధ్యతలు చేపట్టిన రోజున స్టాంప్ రైటర్లు కేకులు కోసి స్వీట్లు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. రియల్టర్లు, బిల్డర్లు, టీడీపీ నేతల నుండి భారీగా డబ్బులు వసూలు చేసి బ్రిటిష్ కాలం నుండి ఆఫీస్ భవనాన్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్ది మంత్రి ఫరూక్తో ప్రారంభోత్సవం చేయించడం వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు పలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. రాష్ట్రానికి రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తున్న సందర్భంగా ఏపీకి పార్లమెంట్లో విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ, కడపలోని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయబోమని, విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రావడం సరైనది కాదని ప్రధాని మోదీ పర్యటన వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు టి రామచంద్రుడు, సిపిఎం సీనియర్ నాయకులు తౌట మద్దులు, అలాగే ఏ రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు పి నరసింహ, వేణుబాల వెంకట్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కె మహమ్మద్ గౌస్, పి వెంకటలింగం, పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, అలాగే మండల నాయకులు హుసేన్ వలీ, ప్రజా సంఘాల నాయకులు సుబ్బరాయుడు, వీటితో పాటు పార్టీ కార్యకర్తలు 60 మంది పాల్గొన్నారు. వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఏపీకి ప్రత్యేక మోడీ విశాఖ పర్యటనకు రానున్న సందర్భంగా సిపిఎం పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పార్లమెంటులో ఏపీకి ఇచ్చినటువంటి విభజన హామీలను నెరవేర్చాలని, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయాలని, ప్రతి జిల్లాకు కూడా అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలని కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. గతంలో విభజన చేసిన సందర్భంగా ఏపీకి 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా కావాలని అడిగితే కాదు 15 ఏళ్ల పాటు ఇస్తామని చెప్పేసి ఆనాడు రాజ్యసభలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు చెప్పడం జరిగింది. అంటే బీజేపీ పార్టీ 15 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామనేటువంటి మాట నేటి వరకు కూడా నెరవేర్చడం లేదు. అదే విధంగా రాజధాని ఏర్పాటు కోసము మట్టిని, నీరుని ఇచ్చి చేతులు దులుపుకునేటువంటి ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికైనా రాష్ట్రానికి ఇచ్చేటువంటి నిధులు ఇవ్వాలని, జిఎస్టీలోకి రావాల్సినటువంటి వాటాను కూడా వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పార్టీ జిల్లా కార్యదర్శి కమల రమేష్ కుమార్ గారు రాష్ట్రం విడిపోయింది. విడిపోయే సందర్భంగా పార్లమెంట్ లో చేసినటువంటి తీర్మానానికి అనుగుణంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఇంతవరకు ఇవ్వలేదు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కింద జిల్లాకు 50 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తా ఉండేటువంటి ఆ డబ్బులు కూడా ఇంతవరకు ఇవ్వకపోవడము, రాయలసీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు, ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమని చెప్పారు, కానీ ఇంతవరకు ఆ ఊసి ఎత్తడం లేదు. రైల్వే జోను ఇంతవరకు ఏర్పాటు చేయలేదు. పోలవరానికి కేంద్రం ఇవ్వాల్సినటువంటి నిధులు ఆ రకంగా ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రము తీవ్రంగా వెనుకబడిపోయే పరిస్థితి ఏర్పడింది. 10 ఏళ్లుగా మరి ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకం అడుగుతున్నా మోడీ ప్రభుత్వం ఏమాత్రము హామీలు అమలుపరచకుండా నిర్లక్ష్యంగా రాష్ట్రం పట్ల సౌతి తల్లి ప్రేమ చూపిస్తుందని చెప్పేసి దానికి నిరసనగా సిపిఎం పార్టీగా ఈరోజు ఆందోళన చేస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా రాయలసీమ తీవ్రంగా వెనుకబడిపోయింది. బీజేపీ పార్టీ కర్నూలులో రాయలసీమ డిక్లరేషన్ పేరు మీద 4 తీర్మానాలు ఆమోదించినారు. ఆ రోజు కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామని చెప్పేసి, మరి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పేసి, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి 20,000 కోట్లతో ప్రాజెక్టులకు ఆ రకంగా నిధులు ఇచ్చి ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తామని చెప్పేసి రాయలసీమ డిక్లరేషన్ చేసింది బీజేపీ. మరి 10 ఏళ్లుగా బీజేపీ నంద్యాల 100 సంవత్సరాలు కలిగిన తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మిక తనిఖీ చేశారు.
తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు భద్రపరిచిన రూమ్లను పరిశీలించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం బ్రిటిష్ కాలం నాటి కార్యాలయాన్ని త్వరలో మరమ్మతులు చేసి అందంగా తీర్చిదిద్దుతామని, ప్రజలు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన వారు ఎవరూ కూడా ఇబ్బందులు పడకూడదని అన్ని వసతులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండడంతో పాటు వచ్చిన వారికి సౌకర్యాలు లేకపోవడంతో అధికారులతో చర్చించారు. అక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని, తహసీల్దార్ భవనం అభివృద్ధికి కృషి చేస్తామని అక్కడే ఉన్న ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా నేరుగా కలెక్టర్ కార్యాలయానికి గాని ఉన్నతాధికారులకు గాని కలవాలని, మీ సమస్యకు పరిష్కార మార్గం జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ఇంకా మంచిగా చేయొచ్చు, ఎందుకంటే ఇది ఎన్ని సంవత్సరాలు అయింది బిల్డింగ్, 100 years హెరిటేజ్ బిల్డింగ్ కింద చాలా మంచిగా చేయాలి. డూప్లికేట్ ఏం లేదు, చేయించాలి. అల్మరాస్ ఉన్నది రికార్డు. వచ్చిన వాళ్ళందరూ ఎక్కడుంటారమ్మా వెయిటింగ్? ఏముండవు మేడం. ఇంకా పబ్లిక్ ఏరియా పార్కింగ్ అరేంజ్మెంట్ లేదు, డ్రింకింగ్ వాటర్ లేదు, అక్కడ కూడా టాయిలెట్స్ లేవు. వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఎవ్వరికీ లేవు. బయట చాలా బాగుంది. మెయింటెనెన్స్ ఏం చేశాము, 1 రూపీ పెట్టాము, ఎందుకంటే అంత ఖర్చు పెట్టాము అని చాలా నీట్గా పెట్టారు. వాళ్ళు యూటిలైజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది ఉండదు ఇంతమంది, ఎందుకంటే రిజిస్ట్రేషన్ గంటల తరబడి వెయిట్ చేస్తారు. మంచి ముహూర్తం ఉందంటే ఇంకా ఆ రోజు కంటిన్యూస్గా ఉంటుంది. సమ్ ఇనిషియేషన్ తీసుకుంటామమ్మా, త్వరలో చేద్దాం. అది కూడా చాలా ఉంది అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ సబ్ జైలు, సబ్ రిజిస్టర్ ఆఫీస్, ట్రెజరీ ఆఫీస్, టాయిలెట్ ఫెసిలిటీ ఇస్తాము, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇస్తాము, ప్రాపర్ సీటింగ్ కూడా ఇస్తాము. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలో ఎస్ఆర్బీసీ కాలువలో సుమో అదుపు తప్పి కాలువలోకి దూసుకుపోయింది. పట్టణంలోని తెలుగుపేటకు చెందిన జగ్గు సురేష్ అనే వ్యక్తి మద్యం సేవించి ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న తన కుమార్తె సాయి చంద్రికను స్కూల్ నుండి తీసుకుని వస్తున్న క్రమంలో కుమార్తెతో పాటు 5 విద్యార్థినులకు సుమోలో ఎక్కించుకొని ఎస్ఆర్బీసీ కాలువపై వేగంగా వస్తూ ఉండగా బతులపాడు సమీపంలో అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకొని వెళ్లింది. దీన్ని గమనించిన రమేష్ అనే వ్యక్తి తన 2 స్నేహితులతో స్థానికులను పిలిచి త్రాడు సహాయంతో 6 విద్యార్థులను డ్రైవర్ను బయటకు తీసుకుని వచ్చారు. యాడిపోతున్నారు వాళ్ళని ఉన్నోళ్ళు కింద పడేస్తారట. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కృష్ణ దేవాలయం గౌరవ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణ దేవాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 10వ తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారికి పాలాభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు.
ఇది సూపర్ రాజేష్ సంక్రాంతి శుభాకాంక్షలు. నంద్యాల పద్మావతి నగర్ లేచిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం గుండా శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. 7/1/2025 తేదీన సాయంత్రం రాత్రి 7 గంటలకు పంచామృత అభిషేకం జరుగును. శ్రీకృష్ణ భగవానికి పంచామృత అభిషేకం జరుగును. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, పంచదార, పండ్ల రసాలతో పండ్లతో అభిషేకం జరుగును. పూలతో కూడా అభిషేకం జరుగును. స్వామివారి 5 గంటలు 10/1/2025 తేదీన 5 గంటలకు స్వామివారికి అలంకరణ, స్వర్ణహారాలతో అలంకరణ, పట్టు వస్త్రాలతో అలంకరణ, పుష్పమాలలతో అలంకరణ, స్వామివారికి అలంకాప్రియుడైన శ్రీకృష్ణ భగవానునికి అలంకరణ జరుగును. స్వామివారి దర్శనము 5 గంటలకు శ్రీకృష్ణ భగవాన్ దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకృష్ణ భగవాన్ దర్శించి స్పెషల్గా ముఖ్యంగా గోమాతకు అర్చన ఏర్పాటు చేసి ఉన్నారు. మీరు సకాలంలో వచ్చి నంద్యాల పరిసర ప్రాంతం నుండి భక్తులు అందరూ కలిసి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహం, తీర్థప్రసాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. జై శ్రీకృష్ణ. వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు నంద్యాల పట్టణ ప్రజలకు వైకుంఠ ఏకాదశి వేడుకలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. మన శ్రీకృష్ణ మందిరంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు 10వ తారీఖు జరుగుతాయి. కావున ప్రతి ఒక్క హిందూ బంధువులు ఈ కార్యక్రమంలో దేవుడి దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసినదిగా కోరుచున్నాము. కృష్ణం వందే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు నూతన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా నంద్యాలలో వెలిసిన శ్రీకృష్ణ మందిరం నందు శ్రీకృష్ణుని ఉత్తరద్వార దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కావున 9వ తారీఖు రాత్రి అనగా గురువారం రాత్రి పంచామృత అభిషేకాలతో అభిషేకం ఉంటుంది. 10వ తారీఖు ఉదయం 6 గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ వచ్చేసి స్వామి దర్శించి స్వామి కృపకు పాత్రలను కోరుకుంటూ గత 7 సంవత్సరాల నుంచి దేవాలయానికి విరాళాలు అందించిన భక్తులందరికీ శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా ఆహ్వానం తెలియజేస్తూ మన గుడి, మన ఊరు, మన బాధ్యత భావించి అందరూ వచ్చేసి స్వామి కృపకు పాత్రవుతారని కోరుకుంటూ శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హరే కృష్ణ. జనతా పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తుందని బీజేపీ పార్టీ అంటేనే సామాన్యుల పార్టీ అని ఈ సందర్భంగా బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి అన్నారు. బనగానపల్లి పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయం నందు కోయిలకుంట్ల పట్టణానికి చెందిన లోకేశ్వర్ రెడ్డి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్న సందర్భంగా ఆయనకు బీజేపీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బనగానపల్లి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ బివి సుబ్బారెడ్డి బీజేపీ పార్టీలో చేరిన లోకేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ పార్టీలో చేరడానికి ముఖ్య ఉద్దేశం బీజేపీ పార్టీలో సిద్ధాంతాలు నచ్చి అలాగే బివి సుబ్బారెడ్డి ఆశీస్సులతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అలాగే బివి సుబ్బారెడ్డి తనపై నమ్మకంతో మంచి పదవి అందిస్తారని ఆశిస్తున్నారని అన్నారు. అనంతరం ఎన్టీఆర్ న్యూస్ 9 క్యాలెండర్ ఆవిష్కరించిన బివి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు హరికృష్ణ గౌడ్, పట్టణ అధ్యక్షులు యాదగిరి, దమ్మల వెంకట సుబ్బయ్య, శరత్ చంద్ర, కుమారి, వరామిరెడ్డి అలాగే పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు కోయిలకుంట్ల మండలం నుంచి భారతీయ జనతా పార్టీలోకి లోకేశ్వర్ రెడ్డి గారు ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. ఇది ఎంతో శుభపరిమాణం. మాకు బనగానపల్లె నియోజకవర్గం నుండి కోయిలకుంట్ల మండలంలో అతి త్వరలో ఒక మంచి బాధ్యత అప్పగిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఒకటే,
ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించాలి. హిందువులు హిందువులుగా గౌరవించబడాలా, ముస్లింలు ముస్లింలుగా గౌరవించబడాలా, క్రిస్టియన్లు క్రిస్టియన్లుగా గౌరవించబడాలి. ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాల వారు భారతదేశాన్ని ప్రేమించాలన్నదే భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. ఈ దేశాన్ని కాపాడండి, ఈ దేశంలో ఉన్నటువంటి విలువలను కాపాడండి, భారతదేశాన్ని కాపాడండి. ఇదే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. భారత్ మాతాకి నా పేరు లోకేశ్వర్ రెడ్డి. కోయిలకుంట్ల మండలం నుంచి మన బివి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో వారి ఆశీస్సులతో బీజేపీ పార్టీలోకి చేరడం జరిగింది. బీజేపీ యొక్క పార్టీ సిద్ధాంతాలు, మన మోడీ గారి నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలు ఇవన్నీ నచ్చి కూడా బీజేపీ పార్టీలో చేరబడింది. బీజేపీ పార్టీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా, ఏ సేవ చేయడానికైనా పార్టీకి అంకిత భావంగా పనిచేస్తానని చెప్పి ఈ పత్రిక ముఖ్యంగా తెలియజేసుకుంటున్నాను. ఆ వీడియో తీసుకుంటూ దగ్గరికి రావట్లేదు. రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఇసాక్ భాషాను ఆహ్వానించగా నిర్లక్ష్యం చేశారు రెవెన్యూ అధికారులు. దీంతో తనను అవమానించారని ఫైర్ అయ్యారు ఇసాక్ భాషా. తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, మంత్రి ఫారూక్ ప్రారంభించి మొక్కలు నాటారు. అయితే ఎమ్మెల్సీ ఇసాక్ భాషాను విస్మరించారు అధికారులు. రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఇసాక్ భాషా. ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఇప్పటికే మండలి చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు ఇసాక్ భాషా. శాసనమండలి ప్రొవిలాయస్ కమిటీ ఫిర్యాదు చేస్తానని చెప్పారాయన. ప్రోటోకాల్ వివాదంపై రెవెన్యూ వర్గాలు ఇసాక్ భాషాతో సంప్రదింపులు ప్రారంభించారు. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते गिरियुगं स्मरामि. ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्. तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते गिरियुगं स्मरामि. यस्मै करोति करोति यस्मै करोति करोति ब्राह्मणो ब्राह्मण करोति करोति ब्राह्मणः ब्राह्मणस्तं ब्राह्मण నువ్వు వెనుకొచ్చానా అయ్యి బాబు నువ్వు లేనేనా నువ్వు లేచి కొంచెం లే కొంచెం సార్ పట్టుకోండి సార్. సార్ ఒక ఫోటో సార్. సార్ ఎస్ సార్. సార్ నారా సార్. అన్నా అన్న మామ అమ్మ నెలకోసారి ఫోటో పెట్టాలి. నెలకోసారి ఫోటో పెట్టాలి. మీరా రీసర్వ్ టాస్క్ ఆయనకు వచ్చేసి అరేంజ్ చేశారు.
మేడం కోట చేసేస్తే చాలా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజకుమార్, మంత్రి ఫారూక్. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలి. శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఆహ్వాన పత్రికలు విడుదల. వివాదాస్పద అధికారి నంద్యాల సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్పై సస్పెన్షన్ వేటు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ప్రధాని రావడం సిగ్గుచేటు. పీఎం మోడీ గోబ్యాక్ అంటూ సిపిఎం నిరసన. నంద్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ. జిల్లా కలెక్టర్ రాజకుమారి. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించండి. అధికారులపై ఆగ్రహం. మరుగానపల్లెలో అదుపు తప్పి ఎస్ఆర్బీసీ కాలువలో దూసుకుపోయిన సుమో త్రుటిలో తప్పిన ప్రమాదం. నంద్యాల శ్రీకృష్ణ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు, అభిషేకాలు, పూజలు. అధ్యక్షులు కృష్ణ వెల్లడి. బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరికి సముచిత స్థానం. మనగానపల్లె బీజేపీ కన్వీనర్ పివి సుబ్బారెడ్డి. నంద్యాల రూరల్ తహసీల్దార్ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఇసాక్ భాషాను ఆహ్వానించగా నిర్లక్ష్యం, రెవెన్యూ అధికారులపై ఫైట్. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్.